మొదటి వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీరుంటూ ఉన్న గ్రామాలకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అన్నాడు. ఎందుకు తోలుకు రమ్మన్నాడో తర్వాత కూడా చదవండి. ఎవడైనను నీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పండి. ఇది చాలు చాలు. ఇందులో ఒక 3 విషయాలు మీకు అర్థమైనట్లు చెప్తాను, తర్వాత వర్తమానంలోకి వెళ్తాను. అంటే 3 విషయాలు అర్థమయ్యేటట్లు చెప్పి ఆ తర్వాత వర్తమానం అంటే ఇంక ఎంత టైం పడుతుంది చదువుకోవాలి. మొదటిది, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళటం, గుర్తుపెట్టుకోండి. రెండవది, కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకు రావడం. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళడం అనేది మొదటి. రెండోది, అక్కడ గాడిద పిల్ల గాడిద కట్టబడి ఉన్నాయి, వాటిని విప్పి తోలుకొని రావడం రెండవది. మూడవది, ఎవడైనా మిమ్మల్ని ఎందుకు ఈ పని చేస్తున్నారని అడిగితే, ఈ గాడిద పిల్లలు, ఈ గాడిద పిల్ల ఎవరికి కావాలి? ప్రభువుకు కావలసి ఉంది అని చెప్పండి. 3 మాటలు. మొదటిది, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళడం. 2, కట్టబడి ఉన్న గాడిద పిల్లలను విప్పి తోలుకొని రావడం. 3, ఇవి ప్రభువుకి కావలసి ఉన్నాయని చెప్పడం. రైట్. మీరు ఇంతకాలం చాలా సందేశాలు విన్నారు. కట్టబడి ఉన్న గాడిద, విప్పబడిన గాడిద, రకరకాలుగా. కానీ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మీతో దేవుని మాటలు పంచుకోబోతున్నా. కట్టబడి ఉన్న గాడిదే ప్రభువుకు కావలసి ఉందా? మరలా చెప్తున్నాను, కట్టబడి ఉన్న గాడిదే ప్రభువుకి కావలసి ఉందా? ఇంకేమైనా గాడిదలు ప్రభువుకు అవసరమై ఉన్నాయా? ఇంకేమైనా గాడిదలు ప్రభువుకు అవసరమై ఉన్నాయా లేవా? అంటే కట్టబడి ఉన్న గాడిదనే దేవుడు కోరుకున్నాడా? ఇంకా వేరే స్థితిలో ఉన్న గాడిదలను దేవుడు కోరుకున్నాడా? ఈ పూట నేను ఒక 3 విషయాలు మీతో పంచుకుంటాను. వేరే గాడిదలు ఉన్నాయి, వాటిని మీరు చాలా సందేశాలు విన్నారు, అవి ఒకసారి చెప్తాను. ఆ గాడిదలు ఏంటంటే అడవి గాడిదలు. ఏం గాడిదలు అవి? అడవి గాడిదలు. రెండవది కంచర గాడిదలు. ఇట్లాంటి ప్రసంగాలు మీరు విన్నారు, నేను అటు వెళ్ళడం లేదు. అసలు విన్న ప్రసంగాల జోలి నేను వెళ్ళను, మీకు అవి చెప్పను. కానీ ఈరోజు సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు. 9వ అధ్యాయం. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అయ్యా కొంచెం సౌండ్ తగ్గించాలి, కొంచెం తగ్గించాలి. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. ఆ సౌలు అనే కుమారుడు ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే, పై వచనములో మొదటి కింద లైన్ చూద్దాం. కీషు అను బెన్యామీనుడు ఒకడున్నాడు. కీషు భాగ్యవంతుడు, అతడు ఒక బెన్యామీనీయుడు. కీషు
భాగ్యవంతుడు, రెండవది బెన్యామీనీయుడు. కొంచెం చూడండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మరోసారి హల్లెలూయా. కీషు అనేటువంటి వ్యక్తి బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. అతనికి తప్పిపోయిన గాడిదలను వెదకడానికి తండ్రి కుమారుణ్ణి పంపించాడు. ఏం గాడిదలు వెతకడానికి? తప్పిపోయిన గాడిదలను వెతకడానికి. బాగా అర్థం చేసుకోండి. కట్టబడిన గాడిదలను విప్పి ప్రభు దగ్గరకు తోలుకురమ్మని శిష్యులు ఎలా పంపించాడో, కీషు తన సొంత కుమారుణ్ణి గాడిదలు తప్పిపోయాయి, వాటిని వెతికి మన మందలోనికి తోలుకొని రా, లేదా మన ఇంటికి తోలుకొని రమ్మని సొంత కుమారుణ్ణి పంపించాడు కీషు. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు మొదటి పద్ధతి, మొదటి రకం ఏంటంటే తప్పిపోయిన గాడిదలు. తప్పిపోయిన గాడిదలు ఏం చేయాలి? వెదకి ఇంటికి తోలుకు రావాలి. చెప్పండి, ఇప్పుడు ఏం గాడిదలు ఇవి? తప్పిపోయిన గాడిదలు. ఉన్నాయంటారా? ఎక్కడున్నాయో చెప్తున్నా. మరలా 21వ అధ్యాయం మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో బెత్ఫగే అనేటువంటిది ఎక్కడుందన్నాడో చూడండి. మొదటి వచనం, తరువాత యెరూషలేమునకు సమీపించి కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీ ఎదుట ఉన్న వినాలి. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన గాడిదల కొరకు నేను మాట్లాడుతున్నాను. అయితే దేవుడు కట్టబడి ఉన్న గాడిదలు మీ ఎదుట ఉన్నాయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాటిని విప్పి ప్రభు కొరకు తోలుకొని రమ్మని శిష్యులు పంపించాడు. ఇప్పుడు ఆ కట్టబడిన గాడిదలు ఎక్కడ ఉన్నాయో మీరు ఆలోచన చేస్తే అవి మీ ఎదుటే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మీ ఎదుటే, మీ ఎదుట ఉన్న గ్రామంలో ఉన్నాయి. తప్పిపోయినటువంటి గాడిదలు వెతకడానికి కుమారుణ్ణి పంపించినట్లుగా దేవుడు మనలను కూడా తప్పిపోయిన గాడిదలు ఉన్నాయి లోకంలో. ఏమున్నాయి? తప్పిపోయిన గాడిదలు ఉన్నాయి లోకంలో. వెళ్ళు, వెతికి ఆ గాడిదలను ఇంటికి తోలుకురా. తండ్రి కొడుకును పంపించాడు. కీషు సౌలును పంపించాడు. నువ్వు దేవుని కుమారుడువో కాదో, నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుడు నిన్ను కూడా పంపిస్తున్నాడు. తప్పిపోయిన గాడిదలు లోకంలో తిరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి. అవి ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాయి. వాటిని వెతికి తోలుకొని ఇంటికి రా. దేవుడికి ఇచ్చిన బాధ్యత ఈరోజు. తప్పిపోయిన గాడిదలు లోకంలో ఉన్నాయి. రెండో మాట చెప్తున్నాను అక్కడే, మీ ఎదుటే ఉన్నాయి. కట్టబడిన గాడిదలు ఎక్కడ ఉన్నాయంట? ఇప్పుడు తప్పిపోయిన గాడిదలు కూడా మీ ఎదుటే ఉన్నాయి. లేవా? మీ ఎదుట, మీ పక్కన, మీ ఇంటి ముందు, మీ ఇంటి వెనక. ఏది మమ్మల్ని గాడిదలు అంటావా అంటారు. మరి మీరే అంటారు కదా. అందులో కోపం వచ్చినప్పుడు ఏమంటారు? గాడిద అంటారా? అంటే మీరంటే తప్పు లేదు, నేనంటే తప్ప. గాడిద అంటారా? కోపం వచ్చినప్పుడు ఏమంటారు? తప్పిపోయిన గాడిదలు ఉన్నాయి. లోకాసు సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో, లోకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక తప్పిపోయిన గాడిద ఉంది. మరియు ఆయన ఇలా చెప్పాడు, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడిగాడు. అతడు వారికి వారి ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినాలైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తి పాడు చేశాడు. దుర్వ్యాపారంతో పాడు చేశాడు. సరే, ఈ గాడిదని ఏమంటాం? ఈ చిన్న కుమారుడిని మీరేమంటారు? తప్పిపోయిన కుమారుడు.
ఇప్పుడు ఈ కుమారుడు మనం ఏం చేయాలి? ఇలాంటి కుమారుడు చాలా మంది ఉన్నారు. నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా, నీకెందుకు? తల్లిదండ్రులు గద్దించాలంటే భయపడే రోజులు వచ్చాయి. పిల్లల్ని గద్దించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఏమో ఉంటాడో, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడో భయపడుతున్న రోజులు. సారి దేవుని బిడ్డలుగా మీ పిల్లలు అలా లేరు, అందుకు సంతోషం. ఎందుకంటే ప్రపంచం అంతా అలానే ఉంది. ఆడపిల్లల్ని గద్దించలేకపోతున్నాడు, మగ పిల్లల్ని గద్దించలేకపోతున్నారు. గద్దిస్తే ఎక్కడ ఇల్లు విడిచి వెళ్ళిపోతారో భయపడుతున్నారండి. అందుచేత అట్లాంటి పిల్లలు తప్పిపోయిన గాడిదల్లాగా మారిపోయారు. ఎలాంటి వారయ్యారు? తప్పిపోయిన గాడిదలయ్యారు. స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు గనుక, పరమ తండ్రి నీ సొంత తండ్రి గనుక ఆయన నిన్ను పిలిచి, ఇదిగో గాడిదలు తప్పిపోయాయి, తప్పించుకొని తిరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాయి, వ్యాపారాలు దుర్వ్యాపారాలు చేస్తున్నాయి, పాడైపోతున్నారు, పాడు చేస్తున్నారు లోకాన్ని. కనుక వెళ్ళి ఆ తప్పిపోయిన గాడిదలు ఎక్కడున్నాయో వాటిని వెతికి ఇంటికి తోలుకురని పరమ తండ్రి నిన్ను పంపిస్తున్నాడని ఈ పూట నీవు గుర్తించుదువుగాక. చప్పట్లతో దేవుడు ఉన్నాయా లేవా తప్పిపోయిన గాడిదలు? ఈ కుమారుడు దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతా పాడు చేసి, ఒంటిని పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఆస్తులు పాడు చేసుకొని, స్నేహితుల్ని పాడు చేసుకొని, ఇష్టానుసారంగా పాడైన అలవాట్లకు, దురలవాట్లకు బానిసైపోయాడు. ఇలాంటి వారు మనకు చాలా మంది కనబడుతున్నారు. అలాంటి వారినే దేవుడు అంటాడు తప్పిపోయారు అని. అవి ఒక మాటలో జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారే పరమ తండ్రి సొంత కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకయ్యా నువ్వు భూమి మీదకి వచ్చింది అని అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను, వెదకడానికి వచ్చాను. ఇప్పుడు మన పని కూడా, దేవుడు మనకిచ్చిన బాధ్యత కూడా వెతుకు. ఏ వెదకాలి? గార్ధబములు తప్పిపోయాయి. తప్పిపోయిన గాడిదలు నీ ఎదురుగానే ఉన్నాయి, నీ ఎదుటే ఉన్నాయి, నీ వీధిలోనే ఉన్నాయి, నీ ఇంటి ప్రక్కనే ఉన్నాయి. అంతెందుకండి, మీ ఇంటనే, చెప్పండి, ఉన్నాయా? మీ ఇంట్లోనే ఉన్నాయి. తప్పిపోయాయి. అవి ఎవరికి కావాలి? దేవునికి కావాలి. అవి తప్పించుకొని తిరుగుతున్న గాడిదలు, అవి దేవునికి అవసరమైన గాడిదలు. వాటిని వెదికి తోలుకు రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంటి మీద, నీ మీద దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. నమ్మితే చప్పట్లు. వెతుకో, నీ ఇంట్లోనే ఉన్నాయి తప్పిపోయిన గాడిదలు. అవి దేవునికి కావాల్సిన గాడిదలు. ఎవరికి కావాలి ఆ గాడిదలు? దేవునికి కావాలి. దేవుని దగ్గరకు తోలుకురా, వెతుకు. ఎక్కడున్నాయో వెతుకు. నీ ఇంట్లో ఉన్నాయా? నీ వీధిలో ఉన్నాయా? నీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాయా? నీ అత్తమామల ఇంట్లో ఉన్నాయా? నీ బంధువుల్లో ఉన్నాయా? వెతుకు. తప్పిపోయిన గాడిదలుగా బ్రతుకుతున్న మనుషులు ఎవరో తెలుసా? దేవుని పిల్లలే వారు. తప్పించుకొని తిరుగుతున్నారు, తప్పిపోయి తిరుగుతున్నారు. వెతికి నువ్వు వారిని తీసుకొస్తే వాటిని నేను వాడుకుంటాను, నాకు అనుకూలంగా మార్చుకుంటాను, వాటికి నేను ఘనతనిస్తానన్నాడు. చప్పట్లు. దేవునికి అవి ఉపయోగపడవలసిన గాడిదలు. అవి చాలా మంచి గాడిదలు, చాలా విలువైన గాడిదలు. కానీ ఇప్పుడు అవి తప్పించుకొని తిరుగుతున్నాయి. దేవునికి కావలసిన గాడిదలే. వెతికి ఎక్కడ తప్పిపోయాయో వెతికి అక్కడికి వెళ్ళి వాటిని తోలుకొని రండి. దేవుడు చెప్పిన ఈ యొక్క పామ్ సండే, ఈ మట్టల ఆదివారపు సందేశం ఏంటంటే, తప్పిపోయిన గాడిదలు ఎక్కడో లేవు, నీ ఎదుటే ఉన్నాయి అన్నాడు. నీ ఎదుట నీ ఇంట్లో ఉండొచ్చు, నీ వీధిలో ఉండొచ్చు, నీ బంధువుల దగ్గర ఉండొచ్చు, నీ స్నేహితుల్లో ఉండొచ్చు. నీ ఎదుటే ఉన్నారు, వాళ్ళంతా నీ ముందే ఉన్నారు. వెదకి తోలుకు రావాల్సిన బాధ్యురాలవు నువ్వు కాదా? దేవునికి అవసరం లేదా గాడిదలు? దేవుడు వాడుకునే గాడిదలు అవి. అవి ఇప్పుడు గాడిదల్లాగా తిరుగుతున్నాయి. వాటిని దేవుని దగ్గరికి తోలుకురా. దేవుడు వాటిని అంటున్నాడు, ఇవి నా గాడిదలు, నాకు కావలసినవి,
నేను వీటిని వాడుకుంటాను, వాటికి విలువను తెస్తాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. మొదటి రకం గాడిదలు తప్పిపోయిన గాడిద. వాటిని ఏం చేయాలి? మనం వెదకాలి, దేవుని దగ్గరకు తోలుకు రావాలి. దేవుడు అంటాడు, ఆ తోలుకు రాబడ్డ గాడిదలు నా గాడిదలు, వాటిని నేను వాడుకుంటాను, వాటికి విలువనిస్తాను. రైతవా మొదటి రకం గాడిదలు తప్పిపోయిన గాడిదలు. ఓకే, ఇకపోతే రెండవ గాడిద అది ఎలాంటిదో చూద్దాం. లూకాసు వార్తలోకి రండి. ఒకసారి 14వ అధ్యాయం పేజీ ఒక్కసారి వెనక తిప్పండి. 14వ అధ్యాయంలో 2వ వచనం లేదా 3వ వచనం చూద్దాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయం కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచర్యలను అడిగాడు. వారు మౌనంగా ఊరకుండా ఉన్నాడు. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపించాడు. మీలో ఎవని గాడిదైనను, మీలో ఎవని గాడిదైనా లేదు ఎద్దైనా గుంటలో పడితే విశ్రాంతి రోజు పైకి తీయాలి అనే ఆలోచన చెయ్యరా? వినండి వినండి, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన్ని ఏ పని చెయ్యరు. అయితే దేవుడు అన్నాడు, మీలో ఎవరికైనా గాడిద గుంటలో పడిపోయి ఉంటే, అయ్యో ఈరోజు ఆదివారం, ఈరోజు శనివారం విశ్రాంతి దినం, ఈ రోజు దాన్ని ఎట్లా తీస్తాం, ఈ రోజు పని చేయకూడదు, రేపు తీద్దాం అని ఉంటారా? గుంటలో పడ్డ గాడిదను పైకి తీస్తారా? ఇవాళ కాదులే, ఇవాళ తీయకూడదు, రేపు తీద్దామంటారా? ఏమంటారు చెప్పండి? ఏమంటారు? గుంటలో పడ్డ గాడిదని ఎవరు తీస్తారా? రేపు తీద్దామా? ఏ రోజు పడితే ఆ రోజు తీస్తామా, లేకపోతే 2 రోజులు ఆగి తీద్దామా? రైజలా రైజలా చెప్పండి, నాకు నిజం చెప్పండి. గుంటలో పట్టది ఇవాళ పని చేయకూడదన్నా, రేపు తీస్తానని అంటారా? వినండి, గుంటలో పడ్డ గాడిదలు, గోతిలో పడ్డ గాడిదలు, గుంటన్నా గోటన్నా ఒకటే. ఇంకొక మాట చెప్తున్నాను, ఊబిలో పడ్డ గాడిదలు. ఎందులో పడ్డ గాడిదలు? ఊబిలో పడ్డ గాడిదలు. ఊబి ఊబి దిగటగల ఊబి నుండి సమతల మగు భూమిపై, దిగటగల ఊబి నుండి సమతల మగు భూమిపై నా పాదములకు దీపమాయెను, నా పాదములకు సత్యమైన మార్గములు నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. గుంటలో పడిపోవడం అంటే ఊబిలో పడిపోవడం. ఊబి అంటే అది పాపపు ఊబై ఉండొచ్చు కదా. ఏ ఊబి? పాపపు ఊబిలో. మనకు తెలిసిన భాషలో కొన్ని అర్థాలు ఉన్నాయి. అది అప్పుల ఊబిలో. ఏ ఊబిలో పడిపోయారు? అప్పుల ఊబిలో. బయట పడలేకపోతున్నారు. పాపపు ఊబిలో పడ్డవారు బయట పడలేకపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. పాపపు ఊబి అనే గుంటలో పడ్డ వారిని ఇవాళ కాదు, ఇవాళ పని చేయకూడదు, రేపు బయటకు తీద్దామంటే అది అలానే ఉంటుందా? ఊపిరాడక చచ్చి అందులో శవం అవుద్దా? చెప్పండి.
ఏమైపోద్ది? సరిపోద్ది. కాబట్టి పాపపు ఊబిలో పడ్డ వారిని వారాలు, వర్జాలు, ముహూర్తాలు చూసుకొని తీయడానికి వీలు లేదు. సడన్గా ఆ టైంలో ఆ పాపపు ఊబిలో పడ్డవాడిని, గుంటలో పడ్డవాడిని బయటకు తీయాలి. యాక్సిడెంట్ అయిందనుకో ఒకడికి ఉండండి, ఇలా ఆదివారం గారు ప్రార్థనకు పోయించాక వీళ్ళు లేపుదాం, రక్తం కారుతుందిరా, కొట్టుకుపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు, ప్రార్థనకు పోయించి తీస్తాను. లేదు అన్నం తింటున్నాను, పాము కలిసిందంటే ముందు కొంచెం 2 ముద్దలు అన్నం తినాలి, అన్నం తిన్నాక వచ్చి నిన్ను హాస్పిటల్ తీసుకుంటా అంటారా? ఏం చేయాలి మరి? అవి సడన్ గా మనం నిర్ణయం తీసుకొని ఏ స్థితిలో ఉన్న పక్కన పడేసి ముందు ప్రమాదంలో ఉన్న వారిని పట్టించుకోవలసిన పరిస్థితి. ఇప్పుడు పాపము అనేటువంటి ఊబిలో ఒక వ్యక్తి తెగబడిపోయాడు, మహాబలవంతుడు, ఒక్క చేతితో 1000 మందిని చంపే శక్తిమంతుడు, నోరు పట్టుకొని అలా సింహాన్నైనా చేల్చగలిగిన బలాఢ్యుడు. అటువంటి వాడు ఏ ఊబిలో పడ్డాడు? పాపపు ఊబిలో కూరుకుపోయాడు. ఎవరు తీస్తారు బయటకు? మరి అట్లాంటి వాళ్ళు లేరా? పాపపు ఊబిలో, అప్పుల ఊబిలో ఇంకా ఎన్ని ఊబులు ఉన్నాయో చూసుకోండి. ఎన్ని ఊబులు ఉంటాయి, ఎన్ని ఊబులు జాయిన్ చేయండి. అక్కడ ఆ ఊబిలో ఉన్న వారి దగ్గరకు మనం వెళ్ళాలా? ఊబిలో పడ్డ వాళ్ళు పైకి వచ్చి నన్ను బయటకు తీస్తామని అంటారా? మనం వెళ్ళాలా? వాళ్ళు వస్తారా? మనమే వెళ్ళాలి. ఏ ఊబిలో పడ్డారో, ఏ పాపములో పడ్డారో, ఏ గుంటలో పడిపోయారో, ఏ చిరకల దొంగ ఊబిలో ఇరుకున పడిపోయారో, బయటకు రాలేకపోతున్నారో, ఆ ఊబి దగ్గరకు మనం వెళ్ళి వారిని ఆ స్థితిలో నుండి పైకి లేవనెత్తాలి. ఆ పైకి తీసినటువంటి ఆ వ్యక్తులను దేవుని దగ్గరకు తీసుకొస్తే యేసయ్య వారిని వాడుకుంటాడు. చప్పట్లు. అవి దేవునికి కావలసిన గాడిద, కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఊబిలో ఇరుకున పడి ఉంది, ఊబిలో కూరుకుపోయి ఉంది. పాపపు ఊబిలో, అప్పుల ఊబిలో, లోకపు ఊబిలో, మోసపు ఊబిలో, వ్యభిచారపు ఊబిలో, సెల్ ఫోన్ అనేటువంటి ఊబిలో చాలా మంది పడిపోయారు. ఆ ఊబిలో బయటికి రారు. అసలు ఎంత తెలిసినారా? నాకు ఈ మధ్య మీకు అప్లోడ్ చేయడానికి నాకు టైంలో నైట్ ఎక్కువ టైం అవుతుంది. నాకు కూడా అనిపిస్తుంది, నేనేంద్ర ఈ ఊపిలో పడుతున్నానా ఏందా అన్నట్టు. తేరా చూస్తే యూట్యూబ్ అనే ఊబిలో పడకుండా మీరు చాలా తెలివిగా ఉండండి అని యూట్యూబ్లోనే ఒక మెసేజ్. యూట్యూబ్ అనేది కూడా పెద్ద ఊబి. అది ఓపెన్ చేసామంటే దానిలో నుండి బయటికి రావడం కష్టం. అన్నం తింటా అంటే తింటాలో ఉందో, పేకాట కంటే మరీ దారుణం. మీ నాన్న చనిపోయాడు అంటే పేకాట మీద నుంచి వాళ్ళు లేకూడదు, విజయగా తీసుకెళ్ళేది, ఇక్కడికి వచ్చి నాకు కలుస్తాలే అంటాడు. అంత భయంకరమైన పరిస్థితి. అటువంటి ఊబిలో జోదం అనేది ఊబి, పాపం అనేది ఊబి, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధలనేవి ఊబులు. ఈ ఊబుల్లో, ఈ గుంటల్లో ఎవరు పడ్డారో వారి దగ్గరకు వెళ్ళి వారిని అందులో నుంచి పైకి తీసి ప్రభు దగ్గరకు వారిని తోలుకు రావాలి. స్తోత్రం. ప్రభు దగ్గరకు వారిని తోలుకొని రావడం నీ బాధ్యత, దేవుడు వాడుకోవడం దేవుని బాధ్యత. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అడుగుతున్నా, ఊబిలో పడిపోయిన గాడిద నీ గాడిద దేవుని గాడిదది? మరి దేవుని గాడిద అయితే దేవుడే ఊబిలో నుంచి బయటకు తీయొచ్చుగా. ఓకే, తప్పిపోయిన గాడిదలు కీషియా, కీషు కొడుకియా? మరి తండ్రి వెళ్ళి వెతుక్కోవచ్చుగా, కొడుకుని పంపించాడు. అయితే నిజంగా పరమ తండ్రి గాడిదే అది. ఆయన కొడుకువి, ఆయన కూతురు నువ్వు, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు నువ్వు. అందుచేతనే నిన్ను పంపిస్తున్నాడు ఆయన. చప్పట్లు కొడు దేవుడికి. ఆ ఊపిలో ఉన్న గాడిదలను పైకి తీ. వారాలు, వర్జాలు, ముహూర్తాలు, లగ్నాలు చూడమాకు. ప్రమాదంలో పడిపోయింది ఆ గాడిద. ఆ గాడిదను ఆ ఊపిలో నుంచి బయటకు తీసుకుని నా దగ్గరకు తీసుకుని వస్తే నేను వాటిని వాడుకుంటాను, వాటి మురికిని కడిగి వాటిని వాడుకుంటాను, వాటికి మహిమను తెస్తాను. అవి నా గాడిదలో
ఇప్పుడు పాపపు బురదలో ఉన్న గాడిదలు ఎవరివి? ఆ ఊబిలో, ఆ వ్యభిచారపు ఊబిలో, ఆ ధనమోసం అనే ఊబిలో ఇరుకున్న పడ్డ ఆ గాడిదలు ఎవరి గాడిదలు? దేవుని గాడిదలేనండి. దేవుడు పిలుస్తున్నాడు. ఆ గాడిదలు ఊబిలో ఉన్నాయి. నువ్వు వెళ్ళి నా గాడిదలు తీసుకొని రమ్మని దేవుడు పంపిస్తున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు నీతో చెప్పమన్న మాట, ఊబిలో ఉన్న గాడిదలు మీ ఎదుటే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీ ఎదుటే ఉన్నాయి. మీ వీధుల్లోనే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ లోనే, మీ స్నేహితుల్లోనే ఉన్నారు. ఆ ఊబిలో ఉన్న గాడిదలు ఉన్నాయి. అవి దేవుని గాడిదలు. అవి గుర్తు పెట్టుకోండి, దేవుని గాడిదలు. దేవుడు వాటిని ఆయన దగ్గరకు తీసుకురామని నిన్ను పంపిస్తున్నాడు. నీ బంధువుల దగ్గరకు నిన్ను పంపిస్తున్నాడు, నీ ఇంటి దగ్గరకు నిన్ను పంపిస్తున్నాడు, నీ స్నేహితుల దగ్గరకు. దేవుని గాడిదలు అక్కడ ఉన్నాయి. అవి ఊబిలో ఉన్నాయి. వాటిని బయటకు తీసి దేవుని దగ్గరకు తోలుకు రమ్మని నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. 2 రకాల గాడిదలు చూసాం. చెప్పడానికి సమయం చాలదని కుదిస్తున్నా. మొదటి రకం గాడిదలో తప్పిపోయిన గాడిద. అవి మీ ఎదుటే ఉన్నాయిగా, మీ వీధిలోనే ఉన్నాయిగా. అందుకే కదా ప్రభు పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గాడిదలు అవి? దేవుని గాడిదలు. ఎవరు తోలుకు రావాలి? నువ్వే తోలుకు రావాలి. తప్పిపోయిన వాటిని వెదికి దేవుని దగ్గరకు తోలుకు రావాలి. రెండవది, గుంటలో పడి ఉన్న వాటిని పైకి తీసి దేవుని దగ్గరకు తోడుకొని రావాలి. 3వ రకం గాడిదలు చెప్తాను, టైం దాటిపోతుంది ప్రార్థన చేయడానికి ముందు. 3వ రకం గాడిదలు రండి. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం. నలభై 9వ అధ్యాయము 14వ వచనం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యలో పడుకొని ఉన్న బలమైన గార్ధబం అంటే గాడిద. గార్ధబం అంటే గాడిద. 2 దొడ్ల మధ్యలో పడుకున్న గాడిద. చెప్పండి. 2 దొడ్ల మధ్యలో మేల్కొని ఉన్న, నడుస్తున్నా, నిలబడి ఉన్నా అని లేదు. 2 దొడ్ల మధ్యలో అడుకొని ఉన్న గాడిద. అంటే నిబ్బరంగా, నిమ్మలంగా, దిగులు లేకుండా, హాయిగా, ఏ టెన్షన్ లేకుండా పడుకొని ఉన్న గాడిదది. 2 దొడ్లు. ఏమండి? ఎన్ని దొడ్లు? 2 దొడ్లు. ఆ దొడ్డికి ఈ దొడ్డికి మధ్యలో ఏ భయం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ హడావులు లేకుండా హ్యాపీగా పడుకొని ఉన్న గాడిద. ఇప్పుడు నేను ఈ గాడిదకి ఏం పేరు పెడుతున్నానంటే నిబ్బరమైన, అంటే 2 దొడ్ల మధ్యలో పడుకున్న గాడిద. చెప్పండి. 3వ గాడిద పేరేంటి? 2 దొడ్ల మధ్యలో పడుకున్న గాడిద. దొడ్డి. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి. దొడ్డి అంటే ఏంటో అక్కడ వ్రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 16వ వచనం. ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు అవుతాడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు, అంటే ఈ సంఘానికి సంబంధించినవి కాకుండా వేరే సంఘానికి సంబంధించిన గొర్రెలు అని అర్థం. సంఘం అంటే మన సంఘాలు కాదండి. అంటే ఈ సంఘం వాళ్ళు ఆ సంఘంలోకి, ఆ సంఘంలో ఈ సంఘంలోకి అని కాదు. సంఘం అంటే ఒకటే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ యేసుక్రీస్తు సంఘం. ఇదంతా సార్వత్రిక సంఘం. నువ్వు ఏ చర్చి పేరులోనన్నా ఉండు, ఇదంతా దేవునిది, మంద కాదు. ఇదంతా దేవుని దొడ్డి. దొడ్డి అంటే సంఘం. ప్రైజ్ ది లార్డ్.
ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి అన్నాడు. అంటే సంఘానికి సంబంధించినవి కావు గొర్రెలు. మరి దేనికి సంబంధించినవి? దేనికి? వేరే దొడ్డికి సంబంధించి. వేరే దొడ్డి అంటే గుర్తు చేసుకోండి. మీరు వెంటనే పక్క సంఘాల పేరు చెప్పాలండి. వేరే దొడ్డి అంటే ఒకసారి నేను ఏలియా ప్రవక్త దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తా. పలకరిస్తారా ఆయన్ని? మాట్లాడతారా? ఆయనతో తీసుకెళ్ళమంటారా? రండి, రాజుల గ్రంథంలో రండి. ఏది నిజంగానే కనబడితే పలకరించేటట్టున్నాను. రాజుల గ్రంథం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 21వ వచనం. ఏనమ్మా? చెప్పు. నిజంగానే పలకరించడానికి పిలిచినట్టేనే పలకరించింది కదా. ఇప్పుడు ఏలియా అంటాడు జనులందరి దగ్గరికి వచ్చినప్పుడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య 2 తలంపులు, ఈ 2 తలంపుల మధ్య మీరు తడబడుతూ అటా ఇటా ఇటా అటా. యెహోవా మీకు దేవుడైతే యెహోవాని, బయలు దేవుడైతే బయలు దేవుణ్ణి అనుసరించండి. 2 దొడ్లు. బయలు దేవత దొడ్డు ఒకటి, యెహోవా దేవుని దొడ్డు ఒకటి. ఈ 2 దొడ్ల మధ్యలో జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నమాట. ఈ 2 దొడ్ల మధ్యలో ప్రశాంతంగా, 2 తలంపుల మధ్యలో తడబాటు, 2 రకాలుగా ఉండాలనుకోవడం, 2 పడవల మీద బ్రతకాలనుకోవడం. చాలా మంది ఉన్నారు మన మధ్యలో అలాంటి వారు. ఆదివారం వస్తే హల్లెలూయా అంటారు. అవునా? ఆదివారం వస్తే హల్లెలూయా అంటారు. ఇక మిగతా రోజులు వస్తే ఏమంటారో మీకు తెలుసు. ఏ ఎండకి ఆ గొడుగు. ఏంటంట? ఏ ఎండకి ఆ గొడుగు. ఆదివారము మందిరం కావాలి, మిగతా రోజుల్లో ఇప్పుడు ఈ భాషలో చెప్తున్నా, బయలు దేవుడా యెహోవా దేవుడా అంటే బయలు దొడ్డా దేవుని దొడ్డా? ఏ దొడ్డిలో ఉన్నావు? మరి ఇస్సాకారు 2 దొడ్ల మధ్యలో హాయిగా పడుకున్నాడంట. 2 దొడ్ల మధ్యలో హాయిగా పడుకొని ఉన్నాడు. మెలుపుగా లేడు, పడుకున్నాడంటే నిశ్చింతగా ఉన్నాడు. నాకు వాళ్ళు కావాలి, నాకు వీళ్ళు కావాలి, నాకు ఆ పడవ మీద కాలేయాలి, ఈ పడవ మీద కాదు. ఆదివారం ఉదయం ఏమో ప్రార్థన మందిరానికి వెళ్ళాలి, ఆదివారం సాయంకాలం ఏమో ఇటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. ఇటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. 2 పడవల మీద కాలు పెట్టిన వారు ఎలా ఉంటున్నారో దశలోనిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉంది, ఏం భయం లేదు. ఇలా ఉంటారంట, భయం లేదు. ఎంత బాగా, అంత హ్యాపీ, ఇట్లానే బాగుంది. అటు నీడ పడుతుంది, ఇటు నీడ పడుతుంది. ఈ దొడ్డి నీడ పడుతుంది, ఈ దొడ్డి నీడ పడుతుంది. ఏం పర్వాలేదు, నెమ్మదిగా ఉంది, హాయిగా ఉంది. స్తోత్రం. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉండగానే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము రాబోతుంది. కనుక ఎంత మాత్రము మీరిక తప్పించుకోలేరు. తప్పించుకోవాలంటే దొడ్డి ఒకటే ఉండాలి. మనకు దొడ్డి ఒకటే ఉండాలి. యేసుక్రీస్తు సంఘమే మన దొడ్డిగా ఉండాలి. చప్పట్లు కూడా దేవుడు. 2 దొడ్ల మధ్యలో ఉన్న గాడిదలా ఉండొద్దు. 2 దొడ్ల మధ్యలో అటు అవకాశం ఉంటే అటు, ఇటు అవకాశం ఉంటే ఇటు. ఈ గాడిద స్వభావం నీకు ఉండకూడదు. అయితే దేవుడు అంటాడు,
అలాంటి స్వభావంతో ఉన్న గాడిద కూడా నా గాడిద. అది రెండు దొడ్ల మధ్యలో పడుకున్న గాడిద ఎవరిది? నాదే. అది పడుకొని నిద్రపోతుంది, భయమేమి లేదనుకుంటుంది, నిద్రమైకోలో ఉంది, దిగులేమి లేదనుకుంటుంది, నాకేం కావటం లేదు అనుకుంటుంది, రెండు రకాలుగా జీవిస్తుంది, రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇంకొక భక్తుడు చెప్పనా మీకు, యోనా గారిని దేవుడు నినివే కలమన్నాడు. ఎక్కడికి? నినివే కలమన్నాడు. స్టేషన్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? స్టేషన్కి వచ్చాడు. నినివేకి టికెట్ తీసుకుందాం అనుకొని స్టేషన్కి వచ్చాడు. అక్కడ జనాలు చెప్పిన మాటలు వినబడి ఇప్పుడు పడవ రెడీగా ఉందంట. ఎటు పోవటానికి? తర్షీష్ పోవటానికి. ఇప్పుడు నినివేకి వెళ్దామా, తర్షీష్కి వెళ్దామా? నినివేకి వెళ్దామా, తర్షీష్కి వెళ్దామా? ఈ రెండు దొడ్ల మధ్యలో మనోడు గిలగిల కొట్టుకొని తర్షీష్కి ఎక్కాడు. కాబట్టి రెండు తలంపులు బుర్రలోకి వస్తే ఏమవుతాం మనం? ఉంటే ఒక ఆలోచనతోనే ఉండవు, రెండు ఆలోచనలు పెట్టుకోవద్దు, మైండ్ బ్లాక్ అవుతుంది. చివరికి నువ్వు మంచి దారిలో అడుగు పెట్టావు. రెండు ఆలోచనలు వచ్చిన వారు ఎప్పుడైనా చెడ్డదారిలోనే అడుగు పెడతారు. ఇది సత్యం అండి. రెండు ఆలోచనలు, మంచికి చెడుకి రెండుకి మధ్యలో పోరాటం జరిగితే నేను గెలుస్తా మంచిని గెలిపిస్తాను అన్న వాళ్ళు ఎంతమంది చెడులో పడిపోయారు. సొలొమోను మహారాజు అన్య దేవతల ఆరాధికులు అందరిని పెళ్లి చేసుకుని తిప్పేస్తా నాకెళ్ళి అన్నాడు. ఈయనే తిరిగిపోయాడు. ఎంత తెలివి కలిగినాడు అంటే ప్రపంచంలో అంత తెలివి కలిగినాడు ఇప్పుడు వరకు పుట్టలేదంట. అంత తెలివి కలిగినోడే వంట అయిపోయాడు, అంత తెలివి కలిగినోడే పట్టి కొట్టేశాడు, అంత తెలివి కలిగినోడే తిరిగిపోయాడు. నువ్వు నేను ఎంత ఏ పాట రైతలా రైతలా. కాబట్టి రెండు దొడ్లు నీకొద్దు, ఉంటే ఒక దొడ్లో ఉండవు. రెండు దొడ్ల మధ్యలో పడుకున్న గాడిదలు ఉన్నాయి. వెళ్ళు, పడుకున్న గాడిదలు ఏం చేయాలి మరి? నువ్వు పడుకో, ఏం చేయాలి? చదవండి ఆ మాట. రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళయిందని తెలుసుకొని అలా చెయ్యండి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలైన సమీపంగా రాబోతుంది. కాబట్టి మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవడానికి లే. నిద్రలో నుండి లే. యోనా దగ్గరికి వెళ్ళి ఓయి నిద్రపోతా. ఏమన్నారు నాయకుడు వచ్చి? లే. నిద్రపోవడానికి నీకు అసలు ఎంత ప్రశాంతంగా ఎలా నిద్రపడుతుందో, ఎంత గందరగోళంలో జనం ఉంటే లేపారా లేదా? లేపవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరిని? నిద్రపోతున్న గాడిదలు ఉన్నాయి. ఎక్కడ? రెండు దట్ల మధ్యలో నిద్రపోతున్న గాడిదలు ఉన్నాయి. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రశాంతంగా నాకేం కాదు, నేను ఏ కీడును ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, అన్ని నాకు సౌఖ్యంగా ఉంటాయి. ఇలా రెండు రకాలుగా ఉంటేనే రెండు నీడల మధ్యలో హ్యాపీగా బ్రతుకుతాను. రెండు రకాలుగా బ్రతికితేనే ఇటు వీళ్ళ నుండి అటు వాళ్ళ నుండి నాకు సమృద్ధి కలుగుతుంది అనుకుంటే ఏదో ఒక రోజు నువ్వు రెండు పడవల మీద కాలు పెట్టినోడంట చాలా ఎంజాయ్ చేస్తున్నాడంట. ఆ పడవ మీద ఈ పడవ మీద కాలు పెట్టి అందరినీ ఉత్తేజపరుస్తున్నాడంట. ఎందుకో సడన్ గా ఒక కాలు వచ్చేసరికి ఒక పడవ ఇటు తిరిగింది. ఏమైతాడు అప్పుడు? అయ్యగారు పడవలో కాదు నీళ్ళలో ఉంటాడు, మునిగిపోతాడు, ఊపిరాడక చస్తాడు. రెండు పడవల మీద కాలు పెడితే ఏదో ఒక పడవ పక్కకెళ్ళక తప్పదు, నువ్వు నీటి పాలు కాక తప్పదు. కాబట్టి ఉండేదేదో ఒక పడవలో ఉండు. రైతులా ఉంటే దేవుల్లో నన్నుడు, లేదా లోకంలో నన్ను ఉండవు. అట్లా కాకుండా లోకంలో ఉంటారు, దేవుల్లో ఉంటారు. వీళ్ళని రెండు దొడ్ల మధ్య పడుకున్న గాడిదలు అంటారు. వీళ్ళు ఎక్కడున్నారు? మీ ఎదుటే ఉన్నారు. లేరా? మీ వీధిలోనే ఉంటారు. ఉండరా? యేసుప్రభు ఏం చెప్పాడు? మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంది, వాటిని విప్పుకొని నాది. ఎక్కడ ఉన్నాయంట? మీ ఎదుటే, మీ వీధిలోనే, మీ పక్కనే, మీ వీధి పక్కనే, మీ ఇంటి పక్కనే, మీ బంధువుల్లోనే, మీ
స్నేహితుల్లోనే ఈ రెండు దొడ్ల మధ్యలో జీవనాన్ని కొనసాగిస్తున్న గాడిదలు ఉన్నాయి. వాటిని దేవుని దగ్గరకు నిద్ర లేపి తోలుకు రావాలి. వాటికి మెలకువ తెప్పించు. ఇది ప్రమాదము అని హెచ్చరిక చెయ్యి. అవి మేలుకునేటట్లు చెయ్యి. దేవుని దగ్గరకు నడిపించు. అవి దేవుని గాడిదలని. దేవుడు వాటిని వాడుకుంటాడు. వాటికి విలువనిస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడు. ఇట్లాంటి రెండు పడవల మీద కాలు పెట్టిన గాడిదలు మనకు లేవా? మన ఏరియాలో, మీ ఇళ్లలో లేవా? ఫీల్ అవ్వకండి. నేనైతే దేవుణ్ణి మోసే గాడిదలాగా మారా. నేను గాడిదని పిలిచినా పలుకుతా గాడిద. నేను సిగ్గుపడాల్సిన పని లేదు. గాడిద అట్ట పోతుంటే పిలువు. ఏంటమ్మా అని అడుగుతా. ఎందుకంటే నేను పాపపు మూటలు మోసే గాడిదని కాదు, పరిశుద్ధుడైన యేసయ్యను మోస్తున్న గాడిదను. చెప్పలేదు. అందుచేతనే మన ముందు ఈ రోజు యేసు ప్రభు వారు మట్టలాని వారు అని ప్రజలందరూ ప్రకటించుకుంటూ ఆ విప్పబడిన గాడిదలు, ఆ కట్టబడిన గాడిదలను విప్పి నా దగ్గరకు తోలుకొని రండి అని అనేక వర్తమానాలు మనం విన్నాం. కానీ ఈ రోజు దానికి భిన్నంగా ఒక 3 ప్రత్యేకమైన విధానాల్లో ఉన్న గాడిదలను మీ ముందు ఉంచాను. ఒకటి తప్పిపోయిన గాడిద, రెండవది గుంటల్లో పడిపోయిన గాడిదలు ఉన్నాయి, మూడవది 2 దొడ్ల మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతున్న గాడిదలు ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? మనం విప్పి తోలుకొని రావాలి. ఎవరి మీద ఉంది బాధ్యత? దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే వీటి బాధ్యత దేవుడు నీ మీదే ఉంచాడు. వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, ఇది పాస్టర్ గారి పనిలే అనుకోకో. నిన్ను నీ ఇంట్లోకి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? నీ ఇంట్లో తప్పిపోయిన గాడిద ఉంది. ఆ గాడిదను దేవుని దగ్గర తోలుకొస్తామని ఇంటికి పంపిస్తున్నాడు నిన్ను. నీ ఇంటికే నిన్ను ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? నీ ఇంటిలో గుంటలో ఊపిలో దిగిపోయిన గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలను బయటకు తీసి దేవుడి దగ్గరకు తోలుకొని వస్తామని నీ ఇంటికి పంపిస్తున్నాడు నిన్ను. నిన్ను నీ ఇంట్లోకి ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 పడవల మీద కాళ్ళు పెట్టిన గాడిదలు ప్రశాంతంగా నిద్రపోతున్నా ఏ కాదు లేదు, నిన్ను బుకాయిస్తా ఉన్నాయి. అటువంటి గాడిదలు నీ ఇంట్లో ఉన్నాయి. వాటిని దేవుని దగ్గరకు తోలుకొని రా, నిద్ర లేపు వాటిని. ఈ 3 స్వభావాలు కలిగిన గాడిదలు ఉన్నాయా లేవా మన దగ్గరలో? మన ఇంట్లో ఉన్నాయి, మన వీధిలో ఉన్నాయి, మన బంధువుల్లో ఉన్నాయి, మన స్నేహితుల్లో ఉన్నాయి. వీటి కొరకు చర్య, వీటి కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడు నీకు అప్పగించాడు. వాటి కొరకు నువ్వు ప్రయాసపడ. అట్లా మట్టలు పట్టుకొచ్చి కిటికీలో చూస్తావు, చాలా సంతోషం. ఈ మట్టల గురించి మీకు సంగతి తెలుసా? అవి ఈత మట్టలు కాదు, తాటి మట్టలు కాదు. ఏం మట్టలు అవి? ఖర్జూరపు మట్టలు. ఈ ఖర్జూరపు మట్టలు భూలోకంలోనే కాదు, రేపు పరలోకంలో కూడా పట్టుకోవాలి. తెలుసా మీకు? పరలోకంలో ఖర్జూరం మట్టలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాట చదివించి ప్రార్థన చేస్తాను, ఓకేనా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటారు వాళ్ళు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనం. చదువు. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలనంత గొప్ప సమూహమున కనబడింది. వారు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నవారు, ఖర్జూరపు మట్టలు జాతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రాలంటూ మహాశబ్దముతో నిత్యత్వములో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చప్పట్లు దేవుని స్తుతి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని మా రక్షణ తెచ్చిన గొర్రెపిల్ల, సింహాసనాసీనుడైన ప్రభువా నీకే స్తోత్రములు అంటూ నిత్య మహిమలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎవరు వాళ్ళు? తెల్లని వస్త్రాలు ధరించిన వారు. ఎక్కడి నుండి వచ్చారు? భూలోకములో నుండి వచ్చారు. భూలోకంలో ఆయా జనాల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి, ఆయా జాతుల్లో నుంచి వచ్చారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలు పరలోక మహిమలో కనబడుతున్నారు. వారి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు, వారి చేతిలో
ఖర్జూరపు మంటలు, ఖర్జూరపు మంటలు. వారి నోట సింహాసనాసీనుడై ఉన్న దేవా, మా రక్షణ తెచ్చిన గొర్రె పిల్ల, రాజులకు రాజా, నీకే స్తోత్రములు 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 అంటూ పరలోకములో దేవుణ్ణి బిగ్గరగా స్తుతిస్తున్నారండి. వాళ్ళకి ఆ తెల్లని వస్త్రాలు, వాళ్ళు ఎవరు అసలు? ఆ మాట చదవండి. 14 వచనం, 13 వచనం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు, ఎవరయ్యా వీళ్ళు అని పెద్దల్లో ఒక ఆయన వచ్చి యోహాన్ అడిగాడంట. యోహాన్ అంటాడు, అది నాకే తెలుసయ్యా, నీకే తెలియాలి కదా అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు వీరు. చప్పట్లతో దేవుని గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాం. యేసుక్రీస్తు గొర్రెపిల్ల అయినాడు. లోక పాపములు మోసి మరిపోవు దేవుని గొర్రెపిల్ల యేసు. ఆ యేసు రక్తంలో కడగబడిన వారు రేపు నిత్య మహిమలో తెల్లని వస్త్రాలు ధరించిన వారై ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని దేవునికి స్తోత్రాలు చేయబోతున్నారు. ఆ వరుసలో ఉండాలి. ఆ వరుసలో నీ ఇంట్లో తప్పిపోయిన గాడిదలు ఉన్నాయి, అవి కూడా రావాలి దేవుని దగ్గరకు. రేపు అవి కూడా చేత్తో పట్టుకోవాలి ఖర్జూరపు మంటలు. అవి కూడా తొడగాలి తెల్లని వస్త్రాలు. అవి కూడా కడగబడాలి గొర్రెపిల్ల రక్తములో. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిన గొర్రెల్లా కాదు, తప్పిపోయిన గాడిదల్లాగా ఉన్నా. తప్పిపోయిన గాడిదల్లాగానే కాదు, గుంటలో పడిపోయి భూమిలో ఇరుకులు పడ్డ గాడిదల్లాగా ఉన్నా. అంతేకాదు, 2 దొడ్ల మధ్యలో, 2 తలంపుల మధ్యలో, 2 రకాల జీవితాలతో మనము దేవుని దగ్గర ఆటలాడుతూ నిద్రపోతున్నాం. ఏం కావట్లేదు కానీ ఇటువంటి గాడిదలు దేవుని గాడిదలు. అవి బయట వారివి కాదు, అవి దేవుని గాడిదలు. ఉంటే వెళ్ళండి, తప్పిపోయిన వాటిని వెదకండి, గుంటలో పడ్డ వాటిని పైకి లేపండి. 2 దొడ్ల మధ్యలో పడుకొని నిద్రపోతున్న వాటిని నిద్ర లేపండి, దేవుని దగ్గరకు తోలుకురండి. ఈ బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు, మర్చిపోవద్దు. మంటల ఆదివారం అనగానే ఏదో ఈత మంటలో అక్కడికి వెళ్ళి కోసుకొచ్చి పిల్లల చేతుల్లో పూలు గుచ్చి పదండి అంటే దాని వెనుక ఎంత కథ ఉంది, ఎంత చరిత్ర ఉంది. ఈ రోజు నుంచి నీ బాధ్యత. మంటలు పట్టించిన నీ ఇంటిలో తప్పిపోయిన గాడిద ఉంది, గుంటలో పడిపోయి ఊబిలో ఇరుకును పడ్డ గాడిద ఉంది, 2 రకాల తలంపులతో కొట్టు మిట్టాడుతున్న గాడిదలు ఉన్నాయి. వాటిని బయటికి తేండి, వాటి కట్లు విప్పి దేవుని దగ్గరకు తీసుకొస్తే దేవుడు వాటిని వాడుకుంటాడంట. అది నా గాడిదలని చెప్తాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచన మీరు చేయాలని ఈ మంటల ఆదివారం రోజు మీకు తెలియజేస్తున్నా. చెప్పండి, మీ ఇళ్ళలో ఏ గాడిదలు ఉన్నాయి? 3 గాడిదలు ఉన్నాయా? ఈ 3 గాడిదలు ఉంటాయా? లేవులే పాస్టర్ గారు, మా ఇంట్లో గాడిదలే లేవు, అన్ని పావురాలే ఉన్నాయి. మీ ఇంట్లో పావురాలే ఉన్నాయి కదా? లేదా మా అక్కలు కూడా మాట్లాడారు, పావురాలు ఉన్నాయి కదా నెలలో, అన్ని పావురాలే. పావురమా గాడిదలు ఉన్నాయి, లేవని మనం మోసం చేసుకోవద్దు. దేవుడు మీతో మాట్లాడితే, ప్రభువా నిజమే, తప్పిపోయిన గాడిదల కొరకు, ఊబిలో ఉన్న గాడిదల కొరకు, 2 దొడ్ల మధ్యలో నిద్రపోతున్న గాడిదల కొరకు నిజంగా నన్నే పంపిస్తున్న ప్రభావాన్ని ఆలోచన చేస్తే తీర్మానం తీసుకొని ప్రార్థన చేయి. ఆ బాధ్యతను నెరవేరుస్తాం. ప్రార్థన చేయండి. ప్రేమగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడారు. కట్టబడిన గాడిదల విప్పికి తోలుకు రావడమే నేను విన్నాం, కానీ ఇలా తప్పిపోయిన గాడిదలను, ఊపిలో ఇరుకున పడిపోయిన గాడిదలను కానీ, 2 దొడ్ల మధ్యలో పడుకున్న గాడిదలను కానీ అయ్యా మేము ఇంత వివరంగా వినడానికి ఈరోజు నీవే దిగి వచ్చి మాతో మాట్లాడాలని మేము అనుకుంటున్నాము. నీ మాటలు మేము అంగీకరించుదుము గాక. మా ఎదుట ఉన్న ఇటువంటి క్వాలిటీతో ఉన్న గాడిదలను విప్పి లేపి బయటకు తీసి వెతికి నీ వద్దకు తెచ్చే వారమై ఉందుము గాక. అట్టి కృపలో మమ్మల్ని బలపరచు. యేసయ్య పేరిట ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.